హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ల్యాంబోర్గిని ద మ్యాన్ బిహైండ్ ది లెజెండ్ 2022 తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ఇదైతే ప్రెసెంట్ ఎప్పటి నుంచో లైన్స్ గేట్ ప్లేలో అయితే స్ట్రీమ్ అవుతుంది భయ్య, బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉంటుంది. బట్ రీసెంట్ గా ఆన్లైన్ కి అయితే తెలుగు డబ్బెడ్ రావడం జరిగింది, అందుకే ఇప్పుడు రివ్యూ పెట్టాల్సి వస్తుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 37 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఫెరుచో ల్యాంబోర్గిని ఒక ట్రాక్టర్ మెకానిక్ అనమాట. తనకంటూ కొన్ని వైల్డ్ డ్రీమ్స్ అయితే ఉంటాయి. ఒక లగ్జరీ స్పోర్ట్స్ కార్ అయితే యాడ్ చేద్దామని అయితే అనుకుంటాడు, అది కూడా ఫెరారీకి కాంపిటీషన్ గా. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు మూవీలో చూస్తారు భయ్య. ఇది రియల్ లైఫ్ బయోపిక్ అనమాట, ఫెరుచో ల్యాంబోర్గిని గురించి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఊరికి నేను కాదు, మీరు ఫాలో కొడితేనే తెలుస్తుంది నేను డైలీ ఏ రివ్యూస్ పెడుతున్నా, మూవీ అప్డేట్స్ ఏమి ఇస్తున్నా ఏంటని చెప్పేసి. సో ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ భయ్య. జస్ట్ ఆ బయోపిక్ డీటెయిల్స్ కోసం అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే చూడండి, అంతే. అంత సూపర్ వర్త్ ఇట్ ఏం కాదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్. ల్యాంబోర్గిని బ్రాండ్ యొక్క బ్యాక్ స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే అది ఎలా క్రియేట్ అయింది ఏంటి, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి, అంతా కూడా చాలా నీట్ గా సూపర్ గా ప్రెజెంట్ చేశారు అనిపించింది. అండ్ ఫెరారీ వర్సెస్ ల్యాంబోర్గిని యాంగిల్ కూడా కొంచెం స్పైస్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. అంటే సస్పెన్స్ క్రియేట్ అవుతుంది అనమాట. అసలు ఏం జరగబోతుంది రా బాబు వీళ్ళిద్దరి మధ్య అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు, అందులో అయితే డౌట్ లేదు. ఇంకా వింటేజ్ కార్ యొక్క రేసింగ్ షాట్స్ కానీ, ఇటలీ విజువల్స్ కానీ, ఇవన్నీ కూడా టెక్నికల్ పరంగా సినిమాటోగ్రఫీ పరంగా చాలా బాగుంటాయి. తెలిసింది కదా, ఎలాంటి బయోపిక్స్ లో అంబిషన్ కానీ, అండర్ డాగ్ ఎమోషన్ కానీ, ఇవన్నీ కూడా డ్రీమ్ చేసర్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. నేను చెప్తా, ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అయితే చాలా డల్ ఉంది. ఈవెన్ తో రియల్ స్టోరీ అయినప్పటికీ కూడా ఆ స్టోరీ పవర్ఫుల్ గానే ఉంది, బట్ నరేషన్ మొత్తం ఫ్లాట్ గానే ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా డల్ అయితే అనిపించింది నాకు. పర్ఫార్మెన్సెస్ జస్ట్ ఓకే, అసలు గూస్ బంప్ సీన్స్ ఏం లేవు. అంటే సస్పెన్స్ మూమెంట్స్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండర్ డాగ్ ఆ విధంగా ఫెరారీతో కాంపిటీషన్ ఇస్తూ ఇలా చేస్తున్నప్పుడు సూపర్ ఎలివేషన్ సీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏం పడలేదు అనమాట. సో అందుకే చాలా డల్ అండ్ ఫ్లాట్ గా వెళ్ళిపోయిందని చెప్తున్నా. పైగా ఏదో రష్డ్ గా కంప్లీట్ చేస్తున్నారన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ మూమెంట్స్ అయితే చాలా రష్డ్ గా కంప్లీట్ అయిపోతాయి, అంత ఇంపాక్ట్ ఇవ్వవు మీకు. పైగా స్ట్రాంగ్ పే ఆఫ్ కూడా ఉండదు, క్లైమాక్స్ కూడా అంత ఇంపాక్ట్ కూడా ఏం ఉండదు. మెయిన్ గా బయోపిక్ కావాల్సిన ఎలిమెంట్స్ ఏమీ లేవు భయ్య, అన్ని డల్ గానే ఉన్నాయి. వీక్ రైటింగ్ ఉంది, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. జస్ట్ ఆ ల్యాంబోర్గిని బ్యాక్ స్టోరీ తెలుసుకుందాం అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.